అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాకు పిలుపునిచ్చిన గాయకుడు అంబేద్కరిస్ట్ రేంజర్ల రాజేష్ దిగంబర్ కాంబ్లేను మెదక్ జిల్లా తూప్రాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమిత్ షా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు రేంజర్ల రాజేష్. భావ ప్రకటన స్వేచ్ఛను ముఖ్యమంత్రి అడ్డుకోవడం సరికాదన్నారు రాజేష్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని ఎన్నిసార్లు పార్లమెంట్ లో ఉచ్చరిస్తారు, దానికి బదులుగా భగవంతుని పేరు తీసుకుంటే స్వర్గం ప్రాప్తి చెందుతుందని అమిత్ షా గారికి ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. ఈ దేశంలో దేవుని మొక్కే అర్హత కూడా లేని జాతుల నుంచి వచ్చినటువంటి మాకు దేవుని మొక్కే అధికారాన్ని కూడా ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నటువంటి భారతదేశం, ఆ రాజ్యాంగ రాసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా అవమానించినటువంటి అమిత్ షా ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ నిరసన తెలియజేయడం కోసం పిలుపునిచ్చినటువంటి నన్ను, నాతో పాటు మా సహోదరుడు దిగంబర్ కాంబ్లే గారిని తూప్రాన్ టోల్గేట్ దగ్గర ప్రివెంట్ అరెస్ట్ చేసి తూప్రాన్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక విషయాన్ని చెప్పదలుచుకున్న, కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నటువంటి మీరు మరి ఇలాంటి భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం ఎంత మటుకు కరెక్ట్ అని రేవంత్ రెడ్డి గారు మీరే ఒకసారి మీ మనసాక్షిని పరీక్షించుకుని తెలియజేస్తూ, ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం వాయిదా పడ్డప్పటికీ కూడా ఊరూరులో, వాడవాడలో, మండలాల్లో, జిల్లాల్లో పెద్ద మొత్తంలో అమిత్ షా రాజీనామా చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. రాజీ లేని పోరాటం చేయడానికి